సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఒక పని మీద అయితే బయటకు పోతున్నాను. ఇప్పుడు మాల్లో నీళ్ళు పెడతాను. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను బయటకు పోతే అట నాతో వస్తాడట. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఎక్కడన్నా పోతా అంటే ఇంట్లోనే వస్తా అంటాడు. చూడండి, రాకరా అంటే వస్తా అని నన్ను ఆగం చేస్తాడు. తీసుకుంటే ఫోన్ తీసుకుంటాడు, లేకుంటే కీ తీసుకుంటాడు, ఆ చెప్పులు దాచి పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. చిన్నపిల్లలు ఉంటే ఇట్లానే దిమ్మ ఖరాబ్ చేస్తాడు. ఇవ్వండి, మళ్ళీ పెద్ద డాన్స్ చేస్తాడు. వాడు వస్తా అన్నాడు, వాడిని కొంచెం ముద్రకించి చేసిన. సో వస్తున్నప్పుడు మీకు దారిలో దిగట్లేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా చెట్లు ఎట్లున్నాయో. సో మనకు ఈ మన వింటర్ సీజన్లో అయితే చాలా నీడనిస్తాయి గాయస్. మనం పోతున్నప్పుడు మంచి చల్లగా గాలి వస్తుంది. అందుకే మనకు రోడ్ల సైడ్లో ఉన్న చెట్లను అయితే కొట్టేయద్దు ఎప్పుడైనా కానివ్వండి. ఇది చూసుకున్నట్లయితే మాకు వాంకిడి పోయే రూటు, మాకు షార్ట్ కట్ అంటే దగ్గర పడుతుంది అన్నట్టు. సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు కెనాల్. మనం పోయేది ఇప్పుడు వాంకిడి రూట్లో పోతున్నాం అన్నట్టు షార్ట్ కట్ దారిలో. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చేపల చెరువు, మనకు లెఫ్ట్లో కెనాల్ కనబడుతుందిగా, అది 365 days దాంట్లో నీళ్ళు అయితే పారుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వాంకిడి ఎంట్రన్స్ అవుతున్నాం. సో స్ట్రేట్ కనబడుతుంది హైవే. మనం లెఫ్ట్ తీసుకుని అనుకోండి, ఇది మొత్తం వాంకిడి. మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, ఆశీర్వాద్ రూట్ పోతుంది. ఇది వచ్చేసి మా వాంకిడి. సో ఇది వచ్చేసి మాకు మండల్. ఇది మన స్టేట్ పోయినామంటే మహారాష్ట్ర, మనం పోయేది అటు సైడ్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తుంది, ఇది వచ్చేసి మనకు ఆశీర్వాద్ రూట్ బ్యాక్ సైడ్ అయితే. సో మనకు సైడ్లో అయితే బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు. ఇదేంటంటే హైవే కొంచెం డెవలప్ అవుతుంది ఏరియా. ఇదే మన మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. సో టన్నెల్ చూడండి ఇంట్లో ఉన్నది. మనం పోతాం. సో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ చూసుకోవచ్చు. సో ఆ టన్నెల్ దాటితే అటు సైడ్ మహారాష్ట్ర, ఇటు సైడ్ తెలంగాణ. అయితే మేము అక్కడ టన్నెల్ లోపల పోయినాం సగం దూరం. సో అక్కడైతే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. మనకది లైసెన్స్ లేదు, ఏం లేదు. మహారాష్ట్ర బార్డర్కి అయితే ఎంటర్ అయినాం. సో అక్కడైతే వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు పడుతున్నది కదా. ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ ఇటు సైడ్ అయితే హైవే అయితే స్టార్ట్ అయింది. సో అందు గురించి అయితే మొత్తం వర్క్ నడుస్తుంది. మొత్తం డస్ట్ స్టెప్ ఉన్నది చూడండి. సో ఇది లైక్ సో గైస్, మనం ఇట్లా పోతున్నప్పుడు సో మనకైతే ఒక యాత్రికుడు అయితే కలిసారు. ఆయన मेरा नाम सौरभ है, मैं छत्तीसगढ़ का रहने वाला हूँ और पूरे इंडिया का पैदल यात्रा कर रहा था. संकल्प दीक्षितो अंता सन्नद्धम ऑलमोस्ट पूरा कंप्लीट हो गया. बहुत मज़ा आया. सारा स्टेट कंप्लीट करके अभी लास्ट में था हैदराबाद. 27 स्टेट, अभी लास्ट बचा छत्तीसगढ़ रह. उसके बाद मैं पूरा छत्तीसगढ़ पहुँच के पूरा भारत का निकल कंप्लीट कर लूँगा. 19,000 बहुत अच्छे है. भारत बहुत खूबसूरत है. बहुत मज़ा आया. आप सभी को यात्रा करना चाहिए. और इसके साथ साथ में लोगों को एक मैसेज देना चाहता हूँ प्लीज़, जो कि मैंने फील किया है कि हमारे भारत बहुत गंदा होता जा रहा है. लोग कचरा कहीं भी फेंकते हैं, तो कृपया कचरे को डस्टबिन में या सही जगह पे डालें जहाँ पे कुछ हो पाए, अच्छा गंदा ना हो. और ज़्यादा से ज़्यादा पेड़ लगाओ. बाकी भैया को यूट्यूब पे हम दे रहे हैं. हाँ, बहुत अच्छा लगा आपको. थोड़ा हिंदी नहीं आता ज़्यादा. ఇప్పుడు మనం మహారాష్ట్ర బార్డర్లో అయితే ఎంటర్ అవ్వగానే లక్కడ్ కోట అనేది ఏం లేదు వస్తుంది. అది వచ్చేసి మనకు మహారాష్ట్ర కిందకి వస్తుంది. సో మేము కొంచెం ముందు వెళ్ళంగానే ఈయనైతే మనకైతే కనబడ్డారు. సో ఈయన పేరు వచ్చేసి అంత సౌరభ్ అంట. సో ఈయన మన ఛత్తీస్గఢ్ నుంచి అయితే పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారంట. సో మొత్తం అయితే 27 స్టేట్లు తిరిగి 28 స్టేట్గా మన హైదరాబాద్ని అయితే విజిట్ చేసి అయితే రిటర్న్ అయితే అయ్యారు. సో ఇక్కడైతే మనకు మిడిల్ అయితే కలిచారు. సో ఈయన మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఈయన అయితే మనతో అయితే కొంచెం దూరం కూడా అయితే ట్రావెల్ అయితే చేయలేదు. సో ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి గాయస్. ఇది వచ్చేసి మనకు రాజరం నుంచి బల్లార్షా పోయే రూట్ గాయస్. సో ఇది వచ్చేసి మన గోదావరి నది. సో ఇక్కడ నుంచి అయితే మన వాటర్ చూసుకోవచ్చుగా ఎంత పోతున్నాయో. సో వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, దీనిపైన నుంచి అయితే వాటర్ అయితే పోతుంది.
ఇట్లు బండ్లు రావడానికి కూడా వీలైతే అవ్వదు ఎక్కువ వర్షం వస్తే. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నాక హైవే రోడ్ అయితే అవుతుంది. సో ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది అనుకోండి. సో వీళ్ళకి కొంచెం టెన్షన్ అయితే పోతుంది, ఎందుకంటే ఇది బ్రిడ్జ్ అయితే చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. నేను చాలా మంది దగ్గర అయితే ఒక మాట విన్నాను. సో అదేంటంటే మనకు డ్రైవింగ్ ఫీల్డ్ అవ్వాలి, అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచిగా తిరగడానికి దొరుకుతుంది అని అనుకుంటారు. సో కానీ వాళ్ళకు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ట్రబుల్ అయితే ఇచ్చింది. సో ఇట్లా ట్రబుల్ ఇచ్చినప్పుడే దాని విలువ అన్నది మనకు తెలుస్తుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది డ్రైవింగ్ ఫీల్డ్ అనేది. మనం బయటకు వెళ్తున్నామంటే ఒక హెల్మెట్ అయితే తీసుకోవాలంట, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు డస్ట్ ఎంత వస్తుందో. సో ఎట్ సైడ్ రోడ్ ఎట్లుంటాయని మనకైతే తెలియదు, అందు గురించి ఇక్కడ చూస్తున్నాగా మనకు కంట్లో అయితే డస్ట్ అయితే పోతుంది. సో దానివల్ల కొన్నిసార్లు మన కళ్ళకు కనిపించకుండా యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటాయి. ఒక 35 కిలోమీటర్స్ వచ్చినాకైతే టీ బ్రేక్ తీసుకుంటాము. సో అన్న టీ తాగుతాము. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కూడా టీ తాగాలి, నా కళ్ళు ఎట్లయినా చూస్తున్నాగా. సో మొత్తం డస్ట్లో నడిపి కళ్ళు మొత్తం రెడ్ అయినాయి. కానీ టైంలో హెల్మెట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూపెట్టుకుని పోవడానికి అయితే టైం అయింది. సో మొత్తం చీకటి అయింది. మేము మధ్యాహ్నం వచ్చినాం కానీ సో పబ్లిక్ ఎక్కువ ఉండే కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఎట్లుందా, ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ గాయస్. సో మనకు రాంగ్ రోడ్ నుంచి పోయి పడుతుంది.